హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. కొంచెం టెన్షన్‌లో ఉన్నాను. కొంచెం కష్టపడుతున్నాను. కొంచెం టెన్షన్‌లోనే ఉన్నాను. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా! పెళ్లి కూతుర్లవి బట్టలొచ్చేసాయి. అవి కుట్టే టెన్షన్‌లలో ఉన్నాను. అంతే అందుకే వీడియోలు తీసుకోలేక, ఏం తీయలేక అయ్యయ్యో! అన్నట్టే ఉంది నా పరిస్థితి. ఏం చేస్తాము? ఈరోజైతే పొద్దున్నే లేసి ఒక 3 బ్లౌజులయితే కుట్టేసాను. ఒక లంగా కుట్టేసాను. అంటే లంగా ఓణింది. లంగా ఒకటి కుట్టేసాను. ఏమో నాకు లంగా అనడమే అలవాటు. అదే కదా అనేది. కుట్టేసాను. అదైతే నాకు అయింది గానీ, ఇంకా ఇప్పుడైతే షాప్‌కొచ్చేసాను. టైం వచ్చేసి 10:30 అయిందండి టైం వచ్చేసి. ఇంకా ఇప్పుడు షాప్ అయితే క్లీన్ చేసేసాను. బయట నాకొచ్చినట్టు చిన్న ముగ్గయితే పెట్టేసాను. కుట్టనీకైతే రెడీ కావాలా. కుట్టే ముందు ఇంకొక సాహసం అయితే చేయాలి. ఈరోజు స్కూల్ లాస్ట్ డే అండి మా పాపది. అంటే లాస్ట్ డే అంటే రేపు నుంచి సెలవులు. సమ్మర్ హాలిడేస్, ఎండలకాలం సెలవులు. ఎండల కాలం సెలవులు కదా! కానీ మా పాపకైతే గనక సెలవులు ఉండవు మాక్సిమం. ఎందుకంటే గనక మా పాప ఈ సంవత్సరం 10థ్‌కి వెళ్తుంది. అందుకు సెలవులైతే గనక ఉండవు. కానీ లాస్ట్ రోజు అనేసి వాళ్ళ స్కూల్‌లో ఫంక్షన్ చేస్తా ఉన్నారు. దానికి వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు. ఇంటికొచ్చి కార్డ్ ఇస్తారు కదా! అది చేశారు. కానీ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు నేను ఇంట్లో లేను అంతే. కానీ మళ్ళా ఫోన్ కూడా చేశారు. ఇలా రండి మేడం అనేసి. ఇంకా పోకుంటే గనక బాగోదు కదా! ఆడికి పోవాలి. ఈ టెన్షన్‌లలో అర్థం కాలేదసలు ఏంది? ఎట్లా అనేది గూడా. దానికి తోడు ఇంకొకటి విషయం ఏంటంటే వేరే వాళ్ళు పెళ్ళిపోతున్నామనేసి ఒక పట్టు నార్మల్ శారీస్ ఉంటాయి కదా! అంటే బార్డర్ వచ్చినట్టు శారీస్ దానిని పట్టు అనకూడదేమో. పట్టు శారీస్ అన్ని పట్టు మాదిరే ఉంటున్నాయిలెండి. ఆ శారీస్ ఏందంటే వాళ్ళు ఇద్దరు ఒకామె ఇద్దరికి కోడళ్ళు. కోడళ్ళు ఇద్దరు ఒకేలాగా ఏసుకోవాలి అనేసి అయితే గనక దానిలో డ్రెస్సులు కుట్టమని అయితే చెప్పింది. డ్రెస్సులు కుట్టమని చెప్పింది. నేనైతే గనక ఒక డ్రెస్ అయితే ఒకటి కుట్టేసాను. ఇంకొక డ్రెస్ కుట్టాలి. డ్రెస్ అంటే ఏం లేదండి. లాంగ్ ఫ్రాక్ హ్యాండ్స్ వచ్చేసి చిన్నగా ఒక 6 ఇంచుల హ్యాండ్స్ పెట్టేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్‌లో అనేది కుట్టేసేయమన్నారు. కానీ దానిలో ట్విస్ట్ ఏంది అంటేనక నా సెల్ అప్పుడప్పుడు ఆఫ్ అవుతుంటుంది. ట్విస్ట్ ఏంది అంటేనక దాంట్లో కొంగు అండ్ వచ్చేసి బ్లౌజ్ పీస్ ఒకటే కలర్ వచ్చేసింది. ఇప్పుడు అట్లనే వస్తున్నాయి కదా! ఒకటే కలర్ వచ్చేసింది. ఆ కలర్‌తో ఆ 2 కలిపేసి కోట్ కుట్టమన్నారు. కోట్ అంటే మామూలుగా నాకు వాళ్ళు చూపించిన ఫోటో ఏందంటే గనక కోట్ అనేది డ్రెస్‌కి అటాచ్ అయ్యి ఉంది. కానీ వాళ్ళు అలా కాదు. వేరేగా సెపరేట్ కోట్ కుట్టేసి అది శారీస్ మీదకి వేసుకునేటట్టు ఉండాలి. అలాగే వచ్చేసి ఆహ్, దీని మీదకి ఈ చీర మీదే కాదు ఈ డ్రెస్ మీదకే కాదు వేరే డ్రెస్సుల మీదకి కూడా వేసుకుంటట్టు ఉండాలి అన్నారు. సరేలే అనేసి ఇతనిగా చెప్పేసాను. ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాను. వాళ్ళు చూపించిన కోట్ అనేది నేను ఇక్కడి వరకు ఉంటుందండి. ఇక్కడి వరకు వస్తుంది కోటు. ఈ కోట్ నేను ఎప్పుడు కుట్టలేదు. అందుకనక ఆ మోడల్‌లో ఎప్పుడూ కుట్టలేదు. ఫస్ట్ టైమ్ అనేది కుడుతూ ఉన్నాను. అదైతే గనక నైట్ అయితే గనక కటింగ్ అయితే గనక చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే గనక దాన్ని 2 కోట్లు కుట్టి ఒక డ్రెస్ కుట్టేసేయాలి. అలాగనే వేరే వాళ్ళవి 3 బ్లౌజులున్నాయి కుట్టేసేయాలి. నేనేదో కథ చెప్తున్నట్టు చెప్తున్నానులెండి. ఇదంతా సుత్తి ఎందుకు గాని, పొద్దున కుట్టినాను అన్నాను గదా! అవి చూపిస్తాను చూడండి. ఏమో కొంచెం బెటర్‌గానే ఉన్నాయి అనిపిచ్చేసింది. "అక్క నువ్వెప్పుడు చూసినా ఒక్కసారన్నా గాని బాలేవు అనేది జెప్పావా? ప్రతిదీ బెటర్‌గా ఉన్నాయి, బావున్నాయి అని జెప్తూనే ఉంటావు" అనేసి అయితే గనుక మీ ఉద్దేశ్యం గదా! అంటే నేను కుట్టినేటివి నేను బాలేదంటే గనక బాగోదు గదా! మీరు గూడా అనరులెండి. అంటే ఆ కోట్ ఎలాగా అనేది నేను చూపిస్తాను. కుట్టిన తర్వాత చూపిస్తాను. కుట్టే ముందు చూపించను. ఎందుకంటే నేనే ఫస్ట్ టైమ్ కుడుతున్నాను కాబట్టి చెడిపోతాను నన్ను మీరు తన్నుతారు అనమాట గ్యారంటీ. ఈ బ్లౌజులన్నీ ఇంటి దగ్గర నుంచి కటింగ్ చేసి తెచ్చుకున్నాను. అండ్ వచ్చేసి నేను చెప్పాను కదా! ఒకటి బ్లౌజులు కుట్టేసానని. దాని మీద శారీ అండి. ఒక పాప మెచ్యూరిటీ ఫంక్షన్‌కనేది కుట్టిచ్చారు. ఇది అర్జెంట్ అప్పుడప్పుడు కుట్టేసానండి. ఇది శారీ వచ్చేసి ఇంకా శారీ మొత్తం ఒకటే కలర్ కానొస్తుంది కదా! ఇది శారీ. ఇది దాని మీద లంగా. ఇవన్నీ నేను ఇంటి దగ్గర కుట్టుకొనొచ్చినే వస్తువులు. ఇంటి దగ్గర కుట్టుకొనొచ్చేసాను. ఇవొచ్చేసి వేరే పాపదండి. ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజుకు కుట్టమని నార్మల్ బ్లౌజ్ ఇచ్చారు. మళ్ళా తర్వాత ఏమొచ్చిందంటే ఆ పాప లేదు లేక ఫ్రిన్స్ కట్ బ్లౌజే తెచ్చిస్తా. కానీ నెక్ వచ్చేసి రౌండ్ పెట్టమని అయితే గనక చెప్పింది. ఈ 2 బ్లౌజులు ఒక పాపదే. ఇది కూడా ఇప్పుడైతే గనక కుట్టేసాను. ఇవి ఆల్తీ బ్లౌజులండి. ఇది నేను కుట్టిన బ్లౌజు. కానీ దీనికి పైపింగ్ అయితే ఇంకా వేయలేదు. ఇంటి దగ్గర పైపింగు అంటే ఈ చీర మీద మ్యాచింగ్ క్లాత్ అనేది ఇంటి దగ్గర లేక పైపింగ్ ఏయకుండా మొత్తం బ్లౌజ్ మొత్తం కుట్టేసాను. ప్రిన్స్ కట్ అండి. ఊరికే రౌండ్ నెక్కు. ముందర, ఎనక వచ్చేసి రౌండ్ నెక్కు. ఇందాక చీర తీశాను కదండీ! ఆ చీర మీద బ్లౌజ్ అయితే గనక ఇది. చూడండి చాలా బుడ్డి బుడ్డి బ్లౌజులు ఇవి. అప్పుడప్పుడు ఇంకా నేను కాదనలేక వీళ్ళు
నా దగ్గరే కుట్టించుకునే వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు. ఈ పాప కూడా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. నా దగ్గరికి వచ్చి ఆడుకుంటా బాగా ఉండేది మా పాపతో పాటి. అందుకోసమని కాదనలేక నాకు ఇంత ప్రెజర్ ఉన్నా కానీ ఈ బ్లౌజ్ కుట్టేశాను. ఏం పెట్టలేదండి, ఊరికే చీర కలరు పైపింగ్ వేసేసి బ్యాక్ హుక్స్లు ఫ్రిన్స్ కట్ అనేది కుట్టేశాను. చిన్నపిల్లకు నార్మల్ బ్లౌజ్ ఎందుకని. హ్యాండ్స్ అయితే ఇలా పొడుగు హ్యాండ్స్ పెట్టి కుట్టేశాను. లోపల క్లాత్ అయితే ఎంత పెట్టానో, అంటే పెద్ద పెరిగినా వేసుకుంటట్టు ఉండేటట్టు అనేది పెట్టేశాను. అది కాక వీళ్ళు ఇద్దరున్నారు అక్క చెల్లెళ్ళు. ఈ పాప చిన్న పాప, పెద్ద పాప అయినా వేసుకునే విధంగా ఉండేటట్టు పొడవు ఎక్కువ పెట్టేసి క్లాత్ కూడా అనేది ఎక్కువగా పెట్టేశానండి. ఇంకొకటి వచ్చేసి ఇది అది వచ్చేసి శారీ మీద ఇది కదా. ఇప్పుడు ఫంక్షన్ అంటే లంగా ఓని కన్ఫామ్గా అనేది ఉండాలి. దాంట్లో లంగా ఓని మీద ఇది వీళ్ళమ్మ అయితే ఎన్నిసార్లు 2 రోజుల ముందు నాకు ఫోన్ చేసి అల్లాడిచ్చేసింది. ఎందుకంటేనక ఏ కలర్ బాగుంటుంది, ఏది తీసుకోమంటావు, పట్టు అంటే ఆ పట్టు ఏంది ఎక్కడ అనేసి. నేను అంత బిజీలో ఉన్నా కానీ ఇంకా సరేలే అనేసి తినక చెప్పేశాను, బాగుందిలే అన్నట్టుగా. కానీ ఎంత చెప్పినా తెలుసా, లాస్ట్ తనకు నచ్చినది తీసుకుంటుంది. మా పాప ఏమంటుందంటే, తనకు నచ్చినది తీసుకున్నప్పుడు మళ్ళీ నీకు ఫోన్ చేయడం ఎందుకు మమ్మీ అంటది. అంటే అదే తృప్తి, నేను కూడా అంతే కదా, నాకు నచ్చినది తీసుకుంటే కానీ వేరే వాళ్ళు అడుగుతా బాగుందా అనేసి. అంతే ఇంకా. ఇది వచ్చేసి ఏం లేదండి, ఇది కూడా వచ్చేసి మనకు ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది. ప్రిన్స్ కట్ బ్లౌజే. ఏమంటే ఇక్కడ కొత్త ఒకల మాదిరి ఇట్లా పెట్టేశాను, అంటే బోట్ నెక్ వచ్చేటట్టు పెట్టాను. కానీ ఇదైతే మొత్తం బోట్ నెక్ టైప్ అయితే రాదు, ఊరికి అలా ఉంటుంది. దానికి నాడలు తగిలిచ్చేసాను. దీనికైతే ఈ రకంగా పెట్టేశాను. దీనికైతే ఇట్లా పెట్టేశాను. రెండు ఒకటేలాగా లేకుండా కొన్ని వేరేగా ఉండేటట్టు అనేది పెట్టేశాను. ఇదైతే ఈ రెండు. దాని మీద లంగా ఒకటి కుట్టలేదండి, లంగా ఒకటి చూపించాలి మీకు. ఇది లంగా అండి. ఇది వచ్చేసి 3 మీటర్లు 4 మీటర్లు తీసుకున్నారు. 4 మీటర్లలో బ్లౌజుకు మొత్తం అనేది, అంటే బ్లౌజ్ ఏమంటారు, బ్లౌజ్ కుట్టి మిగతాది మొత్తం అనేది నేను ఇలా లంగా కుట్టేశాను. చూడండి భలే వచ్చేసింది కదా, చిక్కగా ఉంది కుచ్చు అయితే. ఇది మొత్తం కింద అనేది ఇలాగా, ఇంట్లోకి లైనింగ్ కూడా వేసేసాను. చూడండి అంటే కలర్ అయితే ఎట్టయినా పింకేనండి, భలే కానొస్తుంది. ఇది రేటు కూడా చాలా ఎక్కువ పడింది. మనకైతే సరిపోదులేండి, చాలా చిన్నది. కానీ పొడుగు మటుకు నా పొడుగు పెట్టేశాను, పెరిగే పిల్లలు కదా ఎందుకు అనేసి. కానీ పాప కొంచెం పొట్టిగా ఉంటుంది, చూడాలి ఎట్లా ఉంటుందో ఏమో. ప్రస్తుతానికి ఇప్పుడు వేసుకున్న తర్వాత అయినా చూడొచ్చులేండి. ఇది లంగా అయితే ఈ రోజు అయితే ప్రస్తుతానికి అయితే ఇప్పుడు కుట్టినది ఇవి. కోటు కుట్టిన తర్వాత చూపిస్తాను. అలాగే మా పాప స్కూల్కి కూడా వెళ్ళి అలా వెళ్ళి చూసేద్దామా.